జనగామ సూర్యాపేట రహదారిపై మాజీ మంత్రి ఎర్రబెల్లి నిరసనకు దిగారు. ఆంధ్రాకి నీళ్లు తరలించేందుకు రేవంత్ కుట్ర చేస్తున్నారని అన్నారు. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. గతంలో సిబిఐ విశ్వసనీయతని రేవంత్ రాహుల్ ప్రశ్నించారు అని గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ పై చర్యలు తీసుకుంటే ప్రజలు ఊరుకోరు అన్నారు ఎర్రబెల్లి. కాంగ్రెస్ పాలనలో రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయన్నారు ఎర్రబెల్లి దయాకర్. స్టార్టర్లు కాలిపోయేది, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేది, ఎరువుల బస్తాల కోసం ధర్నా చేసేది, విత్తనాల కోసం ధర్నా చేసేది. మళ్ళా 10 ఏళ్ల కింది కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా గుర్తుకొస్తారు. కరెంటు సరిగ్గా వస్తలేదు, ఎరువులు దొరుకుతలేదు, బోనస్ బంద్ అయింది. అదే తిరిగా రైతు బంధాన్ని 2 ఏళ్ళే కొట్టి 3 వేసినాం. అంతా మోసమే. అబద్ధాలకు స్థానిక ఎన్నికలు వస్తాయి. ఈ ఎన్నికలలో ఏదో దాటించుకోవాలని ఆలోచన చేస్తారు. ప్రజలే తెలియదక్కువ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.